లావణ్య రాజ్ తరుణ్ ఎపిసోడ్లో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఇద్దరి వివాదంలో ఓ మంత్రి ఎంట్రీ ఇచ్చినట్లు తెలుస్తోంది. గతంలో మంత్రి దగ్గర లావణ్య రాజ్ తరుణ్ 50 లక్షలు అప్పు తీసుకున్నారు. ఇల్లు పత్రాలు తాకట్టు పెట్టి 35 లక్షలు, రాజ్ తరుణ్ 15 లక్షలు లావణ్య తీసుకున్నట్టు సమాచారం అందుతోంది. 2 రోజుల్లో డబ్బులు ఇవ్వకపోతే ఇల్లును స్వాధీనం చేసుకుంటారని మంత్రి ఫోన్ చేసినట్లు తెలుస్తోంది. ఇవాళ అవ్వలేదు అన్నారు, ఈవినింగ్ పంపిస్తామన్నారు, ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తామన్నారు. ఏదైతే అటాక్ జరిగిందో దానికి సంబంధించిన సీసీటీవీ తీపించండి అని రిక్వెస్ట్ చేశాము. సార్ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తామని చెప్పారు. అండ్ నా పైన మళ్ళీ నిన్న రాత్రి జరిగిన దాడి గురించి కూడా ఎంక్వైరీ చేస్తామని చెప్పారు. తర్వాత అంటే నేను లాస్ట్ 1 ఇయర్ని ప్రొలాంగ్ చేసుకుంటూ వస్తున్నాను. సర్వైవల్ మాకే కష్టంగా ఉంది. ఇంట్రెస్ట్ ఎక్కడి నుంచి కట్టేది? రాస్తారని ఫోన్లే లేపని పరిస్థితిలో ఇంట్రెస్ట్ కట్టలేమండి, ఆగండి అని నేను ఏదో కప్పు పుచ్చుకుంటూ వస్తున్నాను. మీడియాలో అంతా ఈ గొడవ చూసిన తర్వాత వాళ్ళు ఆగలేక 2 days టైం ఇచ్చారు. ఇవ్వలేనండి, 2 days కాదు, నా తల తాకట్టు పెట్టినా నేను డబ్బులు ఇప్పుడు తీసుకురాలేను అన్నాను. తీసుకురాని పక్షంలో 1 weekలో వచ్చి ఆక్యుపై చేసుకుంటామన్నారు. నేను 10 రోజులైనా గడువు ఇవ్వండి అన్నాను. లేదు, నిన్నటి నుంచి కౌంట్ చేసి 1 weekలో తీసుకుంటామన్నారు. దట్ మీన్స్ 6 days. ప్యాకింగ్ స్టార్ట్ చేశానండి. ప్యాకింగ్ స్టార్ట్ చేసేసాను. నాకు సేఫ్టీ చాలా ఇంపార్టెంట్. విదిన్ 2-3 daysలో నేను సామాన్లు అన్న అయితే షిఫ్ట్ చేసుకుంటాను. రాజు వాళ్ళ పేరెంట్స్ని కూడా అడగడం జరిగింది, మీకు ఏమైనా సామాన్లు కావాలా అని. రాజుతో మాట్లాడి చెప్తామన్నారు. ఏం జరుగుతున్నా సరే రాజు వాళ్ళ పేరెంట్స్కి కానీ ఇంట్లో ఉన్న కేర్ టేకర్ రవితేజకి కానీ ఇన్ఫార్మ్ చేయడం జరుగుతుంది. అన్నయ్య నేను ఈ స్టెప్ తీసుకుంటున్నానని చెప్పడం జరుగుతుంది. చెప్పకుండా అయితే ఇది చేసేది లేదండి. రాజు వాళ్ళ అటాక్లు అయితే నేను చేయలేను చెప్పడం జరుగుతుంది. అండ్ సామాన్లు అన్నది కూడా షిఫ్ట్ అయిపోతాయి. కాకపోతే హౌస్ కీస్ హ్యాండ్ ఓవర్ చేయడం మాత్రం నేను చేసి వెళ్ళిపోతాను.